అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శరన్నవరాత్రులకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఈ నవరాత్రులలో అమ్మవారిని మనము మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా కొలుచుకుంటూ ఉంటాము. మధుకైటభ సంహారం కోసము శ్రీ మహావిష్ణువుని ప్రేరేపించిన మహాకాళి మాత మనలో ఉన్న చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది. మహిషాసుర సంహారం గావించిన శ్రీ మహాలక్ష్మి మనలో ఉన్న పశుత్వాన్ని, రాక్షస ప్రవృత్తిని పటాపంచలు చేస్తుంది, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. ఇక శుంభులను సంహరించిన మహాసరస్వతి మనకి అవసరమైన విద్యను ప్రసాదిస్తుంది. అందుకే మనమందరము ఆ జగదంబను నమ్ముకుందాము, నిత్యము ఆమెను ప్రార్థిస్తూ సకల శుభాలను పొందుదాము. ఇక విశేషాలను తెలుసుకుందాం. ఈ శరన్నవరాత్రులలో దుర్గాదేవి రాక్షస సంహారం కోసం పలు అవతారాలను ధరించింది. అనాదిగా మనకి దసరాలు అనగానే ఇంద్రకీలాద్రి మీద కొలువున్న ఆ దుర్గమ్మ తల్లే మనకి జ్ఞప్తికి వస్తుంది. ఆ తల్లి ధరించిన అవతారాలే మన మనసులో మెదులుతూ ఉంటాయి. ఆ తల్లి సకల రూపాలను ధరించి రాక్షస సంహారం చేసిన విధానం మనకి గుర్తుకొస్తుంది. ఈ శరన్నవరాత్రులలో ఆ దుర్గమ్మ తల్లి స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా, శ్రీ అన్నపూర్ణాదేవిగా, శ్రీ గాయత్రీదేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా, శ్రీ మహాలక్ష్మీదేవిగా, అలాగే శ్రీ సరస్వతీదేవిగా, శ్రీ దుర్గాదేవిగా, శ్రీ మహిషాసుర మర్దినీదేవిగా ఇలా పలు అవతారాలను ధరించి రాక్షస సంహారం చేసి విజయంతో శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అపరాజితగా మనందరి ముందు నిలిచింది. తన అవతారానికి అంతరార్థాన్ని తెలిపింది. వివిధ రూపాలలో ఉన్న ఆ తల్లిని ఆరాధించే మార్గాలే నవదుర్గలు. మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటూ ఒక్కొక్క రూపము ఒక్కో శక్తి కేంద్రమై ఈ విశ్వాన్ని కాపాడుతోంది. అష్టాదశ శక్తి పీఠాలతో పాటు అష్టోత్తర శత శక్తి పీఠాలతోటి భారతావని అంతా అణువణువున శక్తి కేంద్రమై విరాజిల్లుతోంది. ఇప్పుడు మనము ఆ నవదుర్గల గురించి తెలుసుకుందాం. నవదుర్గాం మహాకాళిం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం అంటే జీవిత పరమార్థాన్ని చూపించగలిగే మహాశక్తి ఆ జగన్మాతకే ఉంది. అందువల్లనే జగన్మాత 9 రూపాలలో కొలువైంది. అసలు దుర్గా అంటే దుర్లభమైనది అని అర్థం. ప్రణవ స్వరూపిణి అయిన దేవి హ్రీంకారంలో వెలుగుతూ ఉంటుంది. ఇందులో హ స్థూల శరీరంగా, రా సూక్ష్మ శరీరంగా, ఈ అనేది కారణ శరీరంగా చెప్తారు. మానవ దేహంలోని సర్వశక్తి కేంద్ర స్థానము జగజ్జననియే అని సౌందర్యలహరిలో సైతము ఆదిశంకరాచార్యులు వారు తెలియజేశారు. ఇక మార్కండేయ పురాణం ప్రకారము దుర్గాదేవి ధరించిన ఆ నవదుర్గల గురించి తెలుసుకుందాము. దుర్గాదేవి ధరించిన ఈ నవదుర్గల యొక్క ప్రతిరూపాలు నేపాల్లోని శోవా భగవతి ఆలయంలో కొలువై ఉన్నాయి. విజయదశమి నాడు అక్కడి వారు ప్రత్యేకంగా అమ్మవారి సన్నిధిలో నవదుర్గ నృత్యం చేస్తారు. ఈ అమ్మవార్ల మూల స్థానము నేపాల్లోని భక్తాపూర్ పట్టణమే అని వారి విశ్వాసము. ఈ నవదుర్గల గురించి అగ్ని పురాణంలో కూడా చెప్పబడింది. అలాగే చండీ సప్తశతిలో కూడా నవదుర్గా స్వరూపం గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఈ నవదుర్గా రూపాలన్నీ కూడా ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి వివిధ కాలాలలో దుష్ట శిక్షణ చేసే సందర్భాల్లో ధరించిన రూపభేదాలే తప్ప మరొకటి కాదు. రూపాలు వేరైనా, నామాలు వేరైనా మూల ప్రకృతి స్వరూపం మాత్రం ఒక్కటే. అదే అద్వైతము. అద్వైత స్వరూపిణియే దుర్గతి నాశిని అయిన దుర్గాదేవి. ఇప్పుడు మొదటి రూపమైన శైలపుత్రి గురించి తెలుసుకుందాం. తన శిరస్సున అలంకారంగా బాలచంద్ర రేఖను ధరించి త్రిశూలాన్ని చేతపట్టుకుని ఎద్దు వాహనంపై కూర్చున్న కీర్తిమంతురాలైన శైలపుత్రి రూపంలో ఉన్న దుర్గాదేవికి భక్తితో నమస్కరిద్దాము. ఇక రెండవ రూపము బ్రహ్మచారిణి. ఒక చేతితో జపమాలను, మరొక చేతితో కమండలాన్ని ధరించి ఉత్తమురాలైన బ్రహ్మచారిణి రూపంలో ఉన్న ఆ దుర్గాదేవికి నమస్కరిద్దాము. ఇక మూడవ రూపము చంద్రఘంట. చిన్న వ్యాఘ్రంపై ప్రచండమైన కోపంతో వివిధ ఆయుధాలతో ఉన్న చంద్రఘంట రూపంలో ఉన్న దుర్గాదేవికి మనము నమస్కరిద్దాము. ఇక నాలుగవ రూపము కూష్మాండ. సురతో నిండిన ఒక కలశాన్ని చేతితో పట్టుకుని రక్తంతో నిండిన కలశాన్ని మరొక చేతితో ధరించిన కూష్మాండ రూపంలో ఉన్న దుర్గాదేవికి మనము నమస్కరిద్దాము. ఇక ఐదవ రూపము స్కందమాత. తన 2 చేతులలో పద్మాలను ధరించి నిత్యము సింహవాహనాన్ని అధిష్ఠించి శ్రీ కుమారస్వామికి తల్లిగా జగత్ ప్రసిద్ధిగాంచిన స్కందమాతాదేవికి మనం ఇప్పుడు నమస్కరిద్దాము. ఇక ఆరో రూపము కాత్యాయని. పులి వాహనం ఎక్కి చంద్రహాస ఖడ్గాన్ని చేతిలో ధరించి దివ్యమైన తేజస్సుతోటి దగధమానంగా ప్రకాశిస్తూ రాక్షసులను సంహరించే శ్రీ కాత్యాయని దేవికి మనం ఇప్పుడు నమస్కరిద్దాము. ఇప్పుడు ఏడవ రూపము కాళరాత్రి. ఒకే జడతోటి చెల్లా చెదురైన కురులతోటి భయంకరంగా కనిపిస్తూ వస్త్రహీనంగా గాడిదని వాహనంగా చేసుకుని పెద్ద పెద్ద చెవులను
పెదవులను కలిగి ఉండి నూనె కారే శరీరంతోటి వామపాదానికి ఇనుప కంపకం ధరించి వరముద్రలతోటి కృష్ణ ఛాయతో కనిపించే ఆ కాళరాత్రి దేవికి మనం ఇప్పుడు నమస్కరిద్దాం. ఇక 8వ అవతారము మహాగౌరి. స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని ఎద్దును ఎక్కి పరమ పవిత్రంగా తన భర్త అయిన పరమేశ్వరుడికి నిత్యము సంతోషాన్ని చేకూర్చే శ్రీ మహాగౌరీ దేవి అయిన దుర్గాదేవికి మనం ఇప్పుడు నమస్కరిద్దాము. ఇప్పుడు 9వ రూపమైన సిద్ధిదాత్రి. సిద్ధుల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, రాక్షసుల చేత, దేవతల చేత, సర్వ జీవకోటి చేత సేవింపబడుతున్న ఓ సిద్ధిదాత్రి, ఓ దుర్గాదేవి, మాకు అన్ని సిద్ధులను ప్రసాదించు తల్లి అంటూ ఆ దుర్గమ్మని వేడుకుందాము. ఇక ఈ దేవీ నవరాత్రుల్లో విధిగా నిర్వహించేది బాలపూజ, అదే కుమారి పూజ. ఇప్పుడు దాని గురించి కూడా తెలుసుకుందాం. బాలపూజలో 2 సంవత్సరాల బాలికను కుమారి అని, 3 సంవత్సరాల బాలికను త్రిమూర్తి అని, 4 సంవత్సరాల బాలికను కళ్యాణి అని, 5 సంవత్సరాల బాలికను రోహిణి అని, 6 సంవత్సరాల బాలికను కౌళిక అని, 7 సంవత్సరాల బాలికను చండిక అని, 8 సంవత్సరాల బాలికను శాంభవి అని, 9 సంవత్సరాల బాలికను దుర్గా అని, ఇక 10 సంవత్సరాల బాలికను సుభద్ర అని వ్యవహరిస్తారు. ఈ బాలపూజలో ఉన్న అంతరార్థము స్త్రీని శక్తి స్వరూపంగా కొలవడమే. ఇప్పుడు ఈ బాలపూజకు సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకుందాం. 2 సంవత్సరాల బాలికా రూపంలో ఉన్న కుమారి పూజ వల్ల దుఃఖము, దారిద్రము నశిస్తాయి, శత్రువులు అంతరిస్తారు, ధనము, ఆయువు, బలము మొదలైనవి వృద్ధి చెందుతాయి. ఇక 3 సంవత్సరాల బాలికా రూపంలో ఉన్న త్రిమూర్తి పూజ వల్ల ధనధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, ధర్మార్థ కామాలని త్రివర్గ ఫల ప్రాప్తి కలుగుతుంది. ఇక 4 సంవత్సరాల బాలికా రూపంలో ఉన్న కళ్యాణి పూజ వల్ల విద్య, విజయము కలుగుతాయి, సర్వాభీష్టాలు నెరవేరుతాయి. ఇక 5 సంవత్సరాల బాలికా రూపంలో ఉన్న రోహిణి పూజ వల్ల రోగాలు నశించి జీవితానికి ఆనందం కలుగుతుంది. ఇక 6 సంవత్సరాల రూపంలో ఉన్న కాళికా పూజ వల్ల శత్రువులను నశింపచేస్తుంది. 7 సంవత్సరాల చండిక పూజ వల్ల ఐశ్వర్య అభివృద్ధి జరుగుతుంది. 8 సంవత్సరాల శాంభవి పూజ వల్ల శోకము, దుఃఖము, దారిద్రము నశిస్తాయి. ఇక 9 సంవత్సరాల దుర్గను పూజిస్తే శత్రునాశనము, పరలోక సుఖము మొదలైనవి ప్రాప్తిస్తాయి. ఇక 10 సంవత్సరాల సుభద్రను పూజించడం వల్ల సర్వ కోరికలు నెరవేర్చబడతాయి. పేరులోనే ఉంది కదా భద్రమని. ఇలా అమ్మవారి అవతారాలుగా బాలికలను పూజించడం కూడా ఈ శరన్నవరాత్రులలో ఒక విశేషమే. ఇక ఈ శరన్నవరాత్రులలో త్రిరాత్రోపాసన కూడా ఒక విశేషాన్ని కలుగజేస్తుంది. అమ్మని 3 రోజులు స్తుతించి ఆరాధించడమే త్రిరాత్రోపాసన. మనము సాధారణంగా ఒక నానుడు వింటూ ఉంటాము. మనకి ఎవరైనా ఒక మాట ఇచ్చి భరోసా కల్పిస్తే, మీ మాట మాకు చాలా సంతోషం అండి, మీ మాటే మాకు 10,000తో సమానం అంటూ ఉంటాము. ఆ మాటకి పరమార్థాన్ని తెలియజేసేది ఈ త్రిరాత్రోపాసన. అమ్మని 3 రోజులు స్తుతించి ఆరాధించడమే త్రిరాత్రోపాసన. అనగా కలశ స్థాపన నాటి నుండి అమ్మని శ్రీ లలితా సహస్రనామాలతోటి స్తుతించాలి. ఇలా రోజుకి 3 మార్లు చేస్తే రోజుకి 3,000 నామాలు అవుతాయి. అలా 3 రోజులకి 9,000 నామాలు అవుతాయి. ఇక 4వ రోజు అమ్మని స్తుతించితే ఆ 1000 నామాలు కలిపి మొత్తము 10,000 నామాలు అవుతాయి. ఇలా అమ్మని ఆరాధించి అమ్మవారి యొక్క సహస్రనామాలను పఠించి వచ్చిన ఈ 10,000 నామాలు కూడా మనకి జీవితాన్ని 10 కాలాల పాటు రక్షిస్తుంది. అందుకనే మనకి ఎవరైనా భరోసా ఇస్తే, మీ మాటే చాలు మాకు 10,000 అని అంటూ ఉంటాము. ఆ మాటలో ఉన్న అంతరార్థం ఇదే అన్నమాట. ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే ఈ శరన్నవరాత్రులలో చేసే పూజ, ఆరాధన సంవత్సరానికి సరిపడా శక్తిని, చైతన్యాన్ని, స్ఫూర్తిని, కొత్త జీవితాన్ని అందిస్తుంది.